శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ పార్థ, ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను. అందుకే ఈ మానవులు అందరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని వివరించాడు పరమాత్మ. ఎవరెవరికి ఎంతెంత భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతలు ఉంటాయో వాటిని బట్టే వారిని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. దీనిని మనం లౌక్యంగా తీసుకుంటే మనం ఏ పనిని ఎంత శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహకారం అందిస్తాడు. అంతేకాని సంవత్సరం అంతా పుస్తకం పట్టకుండా పరీక్షల సమయంలో ప్రతిరోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఎగ్జామ్ ప్యాడ్ని, పెన్నుని దేవుడి ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సహాయం చేయడు. విద్యార్థులు ఇది గ్రహించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా. వారు తమ పనిని సమర్థవంతంగా, ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సాయం చేసి అతడి ఉన్నతికి తోడ్పడతాడు. అంతేకాని ప్రతిరోజు ఆఫీస్కు లేట్గా వెళ్తూ, అర్లీగా బయటకు వస్తూ, ఉన్న కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేస్తూ పని ఎగ్గొట్టే వారికి మెమోలు, డిమోషన్లు తప్పవు. అటువంటి వాళ్ళు రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన ఫలితం లేదు. అలాగే వ్యాపారస్తులు కూడా ధర్మంగా, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి వ్యాపారం వృద్ధి చెందడానికి పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా అన్యాయాలు, అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం పెట్టి దేవుడికి వజ్ర కిరీటాలు చేయించిన జైలు జీవితం తప్ప మరే ఫలితము ఉండదు. అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసిన మనస్సు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు. ఇంట్లో ఉన్న నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే ముక్తి లభిస్తుంది. ఆఖరున మరొక మాట చెప్పాడు. మానవులందరూ నన్నే అనుసరిస్తున్నారు అంటే నన్నే పూజిస్తున్నారు, కానీ వారి వారి పూజలను బట్టి వారిని అనుగ్రహిస్తాను అని భావము. దీన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనం అందరం దేవాలయాలకు వెళ్ళి పరమాత్మకు పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటాం. ఈ కోరికల అన్నింటి పరమార్థం ఏంటంటే మనకు ఉన్న దుఃఖాలు, కష్టాలు తీరాలి, సుఖాలు రావాలి. ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి, దుఃఖం పోవాలి. అంటే దుఃఖముల నుండి, కష్టముల నుండి విముక్తి, మోక్షం కోరుకుంటున్నాడు. అంతే కదా. ఇది మానవుని ప్రాథమిక స్థితి. ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటున్నాడు. బాగా పరిణితి చెందిన మానవుడు ఈ జనన మరణ చక్రం నుండి మోక్షము, విముక్తి కోరుకుంటే పరిణితి చెందని మానవుడు దుఃఖముల నుండి, కష్టముల నుండి మోక్షము, విముక్తి కోరుకుంటాడు. ఇంతే తేడా. మానవుడు తన కష్టముల నుండి, దుఃఖముల నుండి విముక్తి, మోక్షము పొందడానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించకూడదు, సమాజానికి నష్టం కలిగించకూడదు. అటువంటి కోరికలు పరమాత్మ తీరుస్తాడు. నన్ను ఎవరెవరు ఏ కోరికలు కోరతారో వారిని ఆయా విధములుగా తృప్తిపరుస్తాను. కానీ ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడూ ప్రోత్సహించడు. ధర్మమును స్థాపించడానికి నేను యుగయుగాలలో అవతరిస్తాను అని అంటుంటే అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తాడు? కాబట్టి పరమాత్మ మనం ఏ కోరిక కోరినా అది ధర్మసమ్మతము, సమాజహితము అయితే తప్పక తీరుస్తాడు. కానీ ఇక్కడ ఒక సందేహం. పరమాత్మ జ్ఞానము, సాయుధ్యము, నిష్కామకర్మ అని చెప్తూ మరలా ఈ ప్రాపంచికమైన కోరికలు తీర్చడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వాడికి సంతోషంగా 10 రూపాయలు ఇస్తాం కదా. అంతేకాని వాడు దాంతో ఏం చేస్తాడు, తాగుతాడా, జోదం ఆడతాడా అని ఆలోచించాం. వాడు మనకు సహాయం చేశాడు, మన దారిలోకి వచ్చాడు, మనం చెప్పినట్లు చేశాడు, ఇదే ఆలోచిస్తాం. ఇక్కడ కూడా పరమాత్మ వీడు నన్ను పూజించాడు, అర్చించాడు, కోరికలు కోరాడు, అవి ధర్మబద్ధంగా ఉన్నాయి. వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి కోరికలు తీర్చడం నా విధి అనుకుంటాడు. అందుకే వాడి కోరికలు వాడి పూజలను బట్టి తీరుస్తాడు. ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ఈ ప్రాపంచిక విషయాల నుండి మోక్షం పొందుతాడేమో అనే ఆశ. కాబట్టి పరమాత్మ మానవులందరినీ బాగు చేయాలనే కోరికతో ఉంటాడు, మన క్షేమం కోరుతూ ఉంటాడు. పరమాత్మ మార్గము ధర్మ మార్గము. మనం కూడా పరమాత్మ మార్గాన్ని అంటే
ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు. కానీ మనమే పరమాత్మను అనుసరించడం లేదు. మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి కోరరాని కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపము మోహంలో పడిపోతూ కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఫలితమును కోరి కర్మలు చేసే మానవులు ఈ ప్రపంచంలో వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవతామూర్తులను ఆరాధిస్తే వారికి తొందరగా ఫలితములు లభిస్తున్నాయి. ఈ లోకంలో ప్రతి వారు ఏదో ఒక ఫలమును ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. వివిధములైన దేవతలను దేవతామూర్తులను పూజిస్తూ ఉంటారు. ఆ ప్రకారం వివిధ దేవతామూర్తులను పూజించడం వలన వారు చేసిన కర్మలకు ఫలితం త్వరగా కలుగుతుంది. కొంతమంది నిరాకారుడను నిర్వికల్పుడను అయిన నన్ను ధ్యానిస్తుంటారు. వారిని కూడా వారి వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తూ ఉంటాను. ఈ ప్రకారంగా మానవులు వివిధములైన పద్ధతులలో రీతులలో వివిధ దేవతామూర్తుల రూపములలో నన్ను పూజించి ఆరాధించి తగిన ఫలములను పొందుతూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా ఏ రూపములో నన్ను ఆరాధించినా వారికి తగిన ఫలములను నేను ఇస్తూ ఉంటాను. కానీ మానవులు నన్ను ఏ విధంగా ఏ రూపంతో పూజించినా వారు కోరే కోరికలు సిద్ధిస్తే కలిగే సంతోషమును, లభించింది పొందుతుందేమో అనే భయమును, సిద్ధించకపోతే కలిగే కోపమును విడిచిపెట్టి ధర్మబుద్ధితో నిష్కల్మష మనస్సుతో నన్ను పూజించాలి. మానవులు మొదట వివిధ రూపములతో ఆరాధించి క్రమక్రమేణా ఇంద్రియములను మనస్సును జయించి కామములను పక్కన పెట్టి నిష్కామకర్మలు ఆచరిస్తూ నిశ్చయాత్మక బుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తే తుదకు వారు నన్నే చేరుకుంటారు. ఇది పరమాత్మను పూజించే విధానం. సాధారణంగా మానవులు తమకు దుఃఖాలు కష్టాలు పోవాలని, సుఖాలు కలగాలని వివిధ దేవతామూర్తులను పూజిస్తుంటారు. ఎన్నెన్నో కోరికలు కోరుతూ ఉంటారు. వారి కోరికలు ధర్మబద్ధం అయితే అవి వెనువెంటనే తీరుతూ ఉంటాయి. కాబట్టి తొందరగా తమ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తుంటారు. కానీ ఈ బంధముల నుండి మోక్షం కోరుకునే వాళ్ళు ముందు దేవతామూర్తులను నిష్కామంగా పూజించి క్రమక్రమేణా నిర్గుణుడు అయిన పరమాత్మయందు మనస్సు లగ్నం చేసి ఈ బంధనముల నుండి విముక్తి పొంది పరమాత్మతో సాయుధ్యం పొందుతారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పరమాత్మ కానీ మనం పూజించే దేవతలు కానీ మన కోరికలు తీరుస్తారు. నిజమే. అవి ఎంతకాలం ఉంటాయి? ఎంత సుఖాన్ని ఇస్తాయి? మన దుఃఖాలను పోగొడతాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం ప్రతికూలంగా వస్తుంది. సుఖం ఎప్పుడు దుఃఖంతో అంతమవుతుంది అనేది సర్వసాధారణం. తమకు చావు లేకుండా వరాలు పొందిన అసురులు అందరూ మొదట సంతోషించినా ఆఖరికి ఆ పరమాత్మ చేతిలోనే మరణించారు. కాబట్టి మనకు ఏది లభించినా దాని వలన కలిగేది తాత్కాలిక సుఖమే. ఎందుకంటే లభించింది జారిపోతే వెంటనే దుఃఖం వస్తుంది, ధనం వస్తుంది, సంతోషం. దానిని దాచిపెట్టలేక అవస్థ, పోతే దుఃఖం. కొడుకు పుట్టాడు, సంతోషం. వాడు వెధవ అయితే దుఃఖం, వాడు పోతే ఇంకా దుఃఖం. ఎన్నో పూజలు వ్రతాల ఫలంగా తనకు పెళ్ళి అయినందుకు సంతోషించాలా? ఇన్నేళ్ళొచ్చినా అమ్మ కొంగు వదలని మొగుడిని చూసి ఏడవాలా? అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్లకు దుఃఖించాలా? తెలియని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రకారంగా సంయోగ వియోగాలతో సుఖదుఖాలు నిరంతరం వస్తూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ చెప్పేది ఏంటంటే, మీరు నన్ను వివిధ రూపాలలో పూజించండి. నేను ఆయా దేవతామూర్తుల రూపంలో మీ కోరికలు తీరుస్తాను. కానీ అవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి మీ కోరికలు నేను తప్పక తీరుస్తాను. కానీ అవి బంధాలను పెంచుతాయి కానీ తుంచవు. మీరు కోరుకోవాల్సింది శాశ్వత సుఖాలను కానీ తాత్కాలిక సుఖాలను కాదు అని ఒక విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఈ అనంత విశ్వము నా చేత సృష్టించబడింది. ఈ విశ్వంలో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి 4 వర్ణములుగా విభజింపబడ్డారు. ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికీ, అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికీ నిజానికి నేను ఏ కర్మ చేయను. ఏ కర్మ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుండి పరమాత్మ టాపిక్ మార్చాడు.
తనకు కర్తృత్వ భావన లేదు అనే విషయాన్ని ఇక్కడ విశదీకరించాడు. ఈ ప్రకృతిలో 3 గుణములు అంటే సత్వ రజస్ తమో గుణములు ఉన్నాయని తెలుసుకున్నాం. అంటే మానవులలోనే కాదు, జంతువులు, పక్షులు, చెట్లలో కూడా ఈ 3 గుణములు నిగూఢంగా ఉన్నాయి. మానవులలో మాత్రమే ఇవి ప్రకటితమవుతున్నాయి. వారి వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి మానవులను మాత్రం 4 వర్ణాలుగా విభజించారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. వారి వారి గుణములు, వారు చేసే కర్మలను బట్టి ఏర్పడ్డాయి. సత్వగుణం ప్రధానంగా ఉంటూ రజోగుణము, తమోగుణము అత్యంత అల్ప పరిమాణంలో ఉంటూ స్వచ్ఛమైన వాక్కు కలిగి తెలివితేటలు అధికంగా ఉండి బుద్ధి వికసించి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ బ్రహ్మ విద్యను అంటే వేదములను, శాస్త్రములను తాము అధ్యయనం చేసి వాటిని ఇతరులకు బోధించి వేదములలో చెప్పబడిన యజ్ఞములను, యాగములను, పూజలను, వ్రతములను తాము చేస్తూ ఇతరులతో చేయించే గుణము బ్రాహ్మణ గుణము. అటువంటి గుణములు కలవారిని బ్రాహ్మణులు అన్నారు. ఋత్విక్కులు, పురోహితులు, గురువులు, మంత్రాంగం చేసినవారు, న్యాయాధికారులు, శాస్త్రవేత్తలు ఈ వర్ణమునకు చెందుతారు. వీరందరూ తమ బుద్ధి, తెలివి, విచక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు. వీరిలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఉండదు. ఇక రజోగుణము ప్రధానంగా కలిగి సత్వగుణము 25 వంతు, తమోగుణము 25 వంతు కలిగి ఉండి మంచి భుజబలము, ధైర్యము, శౌర్యము, బలపరాక్రమములు కలిగి ఉండి రాజ్యములను పాలిస్తూ మంచివారిని రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ పరాయి రాజుల దండయాత్రల నుండి తన ప్రజలను రక్షించేవారిని క్షత్రియ వర్ణము అన్నారు. వీరిలో స్వార్థగుణం ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. తమోగుణము ఎక్కువగా, రజోగుణము కొద్దిగా, సత్వము స్వల్పంగా కలిగి ఉండి వ్యాపారము, వ్యవసాయము, పశు సంపద కలిగి ఉండి ధనం సంపాదిస్తూ మిగిలిన వర్ణములకు ధనము సమకూరుస్తూ వారి వారి అవసరాలను తీరుస్తూ శారీరకంగా, మానసికంగా అధిక శ్రమ చేసేవారిని వైశ్యులు అని అన్నారు. వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి వీరు తమ స్వార్థం అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. తమకు లాభం లేని పని చేయడానికి ఇష్టపడరు. తాము కొంత తీసుకొని సమాజానికి మిగిలింది పంచుతారు. అంటే బ్రాహ్మణులకు దక్షిణల రూపంలోనూ, క్షత్రియులకు పన్నుల రూపంలోనూ ఇస్తారు. తమోగుణము అధికంగా, రజోగుణము, సత్వగుణము స్వల్పంగా కలిగి ఉండి క్షత్రియులకు రాజ్యపాలనలో సహాయపడుతూ ఉద్యోగములు చేస్తూ ప్రజలను సేవించే వారిని శూద్రులు అని అన్నారు. తమోగుణము ప్రధానంగా స్వార్థపూరితంగా ఉంటుంది. వీరినే వర్కింగ్ క్లాస్ అన్నారు. వీరు ఒకచోట నుండి కూర్చుని పనిచేస్తారు, చెప్పిన పని చేస్తారు, స్వతంత్రించరు. తమకు కావలసిన రావలసిన వేతనముల కొరకు పనిచేస్తారు. ఊరికే పనిచేయరు. చేసిన పనికి వేతనం పుచ్చుకుంటారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ వేతనం అడుగుతారు. రాజులు తాము పన్నుల రూపంలో తీసుకున్న ధనములో కొంత భాగం వీరికి వేతనాల రూపంలో చెల్లిస్తారు. ఈ విధంగా పరమాత్మ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మానవులలో ఇటువంటి వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీ తాను అందులో లేడు. ఆ వర్ణ వ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఏ కర్మ చేయడు. దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మానవులు తప్ప మిగిలిన జంతువులు, పక్షులు అన్నీ కూడా తమ తమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ధర్మం తప్పేది ఒక్క మానవుడే. అందుకే మానవులను ధర్మ మార్గంలో క్రమశిక్షణలో ఉంచడానికి వర్ణ వ్యవస్థ ఏర్పరచబడింది. ఎందుకంటే మానవులు తమ తమ పరిధులను నిరంతరం దాటడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వినోదం కోసం జంతువులు ఉండే చోటికి పోయి వాటిని వేటాడుతున్నాడు. జంతువులు ఉండాల్సిన అరణ్యాలను నరికి ఇళ్ళు కట్టుకుంటున్నాడు. ఆ జంతువులకు ఎక్కడికి వెళ్లాలో తోచక జనావాసాలలోకి వచ్చేస్తున్నాయి. ఇంకా మరికొంతమంది విప్లవ సిద్ధాంతాల పేరుతో జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న అరణ్యాలలో తిరుగుతున్నారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని తుపాకీ మూతలతో కలుషితం చేస్తున్నారు. మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ధర్మం సర్వనాశనం అవుతూ ఉంది. జంతువులు కూడా పారిపోతున్నాయి. కాబట్టి ఈ మానవులను
ఒక క్రమ పద్ధతిలో పెట్టాల్సిన అవసరం కలిగింది పరమాత్మకు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలని నియమ నిబంధనలు అవసరమయ్యాయి. దానికి ఒక ప్రణాళిక అవసరమైంది. ఆ ప్రణాళిక పేరు వర్ణ వ్యవస్థ. కానీ మానవుడు ఈ వర్ణ వ్యవస్థను కూడా తన స్వార్థానికి వినియోగించుకుంటూ మనిషికి అడ్డుగోడలు కట్టుకుంటున్నాడు. అగ్రవర్ణాలని, దళిత కులాలని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టాడు. విద్య, ఉద్యోగం, వివాహం ఈ వ్యవస్థలలో ఈ కుల వివక్ష రాజ్యమేలుతూ ఉంది. కుల ఘర్షణలు, పరువు హత్యలు దీనివల్లనే జరుగుతున్నాయి. ఈ వర్ణ వ్యవస్థ మనిషికి మధ్య విభేదాలు కలిగించడానికి ఏర్పరచబడలేదు. మానవుడు ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను అభివృద్ధి చెందడానికి ఏర్పరచబడ్డాయి. కానీ కాలానుగుణంగా ఆ వర్ణ వ్యవస్థ మన దేశంలో వికృత రూపం దాల్చింది. ఇతర దేశాలలో కూడా ఈ వర్ణ వ్యవస్థ ఉంది. మనం ఇక్కడ బ్రాహ్మణులు అంటే విదేశాలలో ప్రీస్ట్ క్లాస్ అంటారు, క్షత్రియులను వారియర్ క్లాస్ అంటారు, వైశ్యులను బిజినెస్ క్లాస్ అంటారు, శూద్రులను వర్కింగ్ క్లాస్ అంటారు. వ్యవస్థ ఒకటే, పేర్లే మార్పు. కాబట్టి వర్ణ వ్యవస్థ అంటే సమాజం సక్రమంగా నడవడానికి, అభివృద్ధి చెందడానికి ఏర్పరచబడ్డ వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. సమాజంలో ఏ వర్ణము ఎక్కువ కాదు, ఏ వర్ణము తక్కువ కాదు. అన్ని వర్ణముల వారు తమ పని తాము సక్రమంగా నిర్వర్తిస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది, లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది. ఉదాహరణకు, వీధులు ఊడ్చే కర్మ చేసేవాడు ఒక్కరోజు రాకపోతే ఏమవుతుందో అందరికీ తెలిసిందే కదా. కాబట్టి అన్ని కర్మలు గొప్పవే, అన్ని కర్మలు పుణ్యకర్మలే. ఎవడూ తక్కువ కాదు, ఎవడూ ఎక్కువ కాదు. కర్మలను బట్టి మానవులలో ఎక్కువ తక్కువలు కల్పించడం అమానుషం. ఈ వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తంలో ఉంది. పురుష సూక్తం ఋగ్వేదంలోనిది. ఋగ్వేదం అతి ప్రాచీనమైంది. అందులో ఈ వర్ణ వ్యవస్థను అత్యంత నైపుణ్యంతో వర్ణించారు. బ్రాహ్మణులు ముఖం నుండి ఆవిర్భవించారు. ముఖము ప్రధానంగా వాక్కు అంటే విద్యకు ప్రతీక. వేద విద్య, శాస్త్ర విద్య వీటిని అందరికీ బోధించి ఆచరింపజేసే పని బ్రాహ్మణులది. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని అన్నారు. తర్వాత రాజులు బాహుబలం కలిగి ఉండాలి. అప్పుడు రాజ్య రక్షణ, దేశ రక్షణ, ప్రజల రక్షణ చక్కగా చూడగలరు. శరీరంలో శక్తి కలిగి ఉండేవి బాహువులు, అందుకే బాహుబలము అని అన్నారు. అందుకే బాహువులను క్షత్రియులకు ప్రతీకగా చెప్తారు. వైశ్యులు మన శరీరంలో ఊరువులతో అంటే తొడల భాగంతో సమానం. శరీరాన్ని మోసేది తొడల భాగం. అవి బలంగా లేకపోతే నిలబడలేడు. సమాజానికి ధనము, ధాన్యము, ఐశ్వర్యము సమకూర్చేది వైశ్యులు. ఈ సమాజానికి తొడల వంటివారు. శూద్రులు పాదముల వంటివారు. ఎక్కడికి పోవాలన్నా, ఏ పని చేయాలన్నా గతిమంతములైన పాదములే శరణ్యం. అందుకని శరీరంలో పాదముల ప్రాముఖ్యం అంతా ఇంత కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీరి పాదములకు నమస్కరిస్తూ ఉంటాం. సమాజం సక్రమంగా నడవాలంటే విరాట్ పురుషుని పాదములలో నుండి ఉద్భవించిన శూద్రులే ముఖ్యం. కాబట్టి అన్ని వర్ణములు సమానమైనవే. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ కాదు. దేని ప్రాధాన్యత దానిదే అని తెలుసుకోవాలి. అందుకనే విరాట్ పురుషుని శరీరంలో ముఖ్యమైన 4 భాగాలు తల, చేతులు, తొడలు, కాళ్ళు 4 వర్ణాలకు ప్రతీకలుగా వర్ణించారు. వీటిలో భేదాలు కల్పించడం మన అజ్ఞానానికి పరాకాష్ట. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చెయ్యి ఆ ముళ్ళు తీయడానికి ప్రయత్నిస్తుంది. తొడలు, మోకాళ్ళు వంగి చేతులకు కాళ్ళు అందేటట్లు చేస్తాయి. అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఇలా సహకరించుకుంటాయి. మనమే తిన్నది అరక్క కులాల పేరుతో దెబ్బలాడుకుంటూ ఉంటాం. ఇంతెందుకు, ప్రతి మనిషిలోనూ 4 వర్ణాలున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఎలాగంటే పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు, నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, సాటివారికి 4 మంచి మాటలు చెప్పేటప్పుడు అతడు బ్రాహ్మణుడు. ఎవరైనా తన మీదకి కానీ తన కుటుంబం జోలికి కానీ వస్తే ధైర్యంగా ముందుకు దూకినప్పుడు అతడు క్షత్రియుడు. తన కుటుంబానికి ధనం సంపాదించేటప్పుడు, వ్యవసాయం వ్యాపారం చేసేటప్పుడు వైశ్యుడు. ఉద్యోగం చేసేటప్పుడు, సమాజ సేవ చేసేటప్పుడు శూద్రుడు. అంటే
ప్రతి మనిషిలో 4 వర్ణాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సందర్భానుసారంగా మరొక విషయం కూడా చెప్పుకుందాం. మానవులను వారి వారి గుణములు, అవి చేసే కర్మలతో పాటు జాతి ప్రకారంగా కూడా విభజించవచ్చు. కానీ పరమాత్మ ఆ విషయం చెప్పలేదు. కేవలం వారి గుణములను బట్టి, కర్మలను బట్టి మాత్రమే వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ ఈనాడు కేవలం పుట్టుకతో మాత్రమే కులమును నిర్ణయిస్తున్నాము. జాతి అంటూ పుట్టుకతో వచ్చింది. అంటే పుట్టుక. ఒక వ్యక్తి తన గుణం ప్రకారం గురువుగా ఉన్నాడు, పురోహితుడిగా ఉన్నాడు. ఆయన గుణబ్రాహ్మణుడు. ఆయనకు పుట్టిన కుమారుడు కూడా బ్రాహ్మణ జాతికి చెందినవాడు కావాలి. కానీ ఆయన క్షత్రియ గుణములు అలవర్చుకుంటాడు. అటువంటప్పుడు ఆయన జాతి రీత్యా బ్రాహ్మణ జాతి అయిన గుణములో క్షత్రియుడు. పరశురాముడు, ద్రోణుడు, అశ్వత్థామ అలాగే జాతి రీత్యా క్షత్రియుడైన గుణముల రీత్యా బ్రాహ్మణత్వం స్వీకరించి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనే విశ్వామిత్రుడు. కృష్ణుడు కూడా జన్మతః క్షత్రియుడు. కానీ శూద్ర వృత్తి అయిన సారథ్యం చేశాడు. బ్రాహ్మణ వృత్తి అయిన వేదాంతం బోధించాడు. వైశ్య వృత్తి అయిన పశుపాలన, గోవులను కాయడం చేశాడు. కాబట్టి ఒకే వ్యక్తిలో అన్ని గుణాలు ఉండవచ్చు. ఈనాడు మనలో కూడా పుట్టుకరీత్యా బ్రాహ్మణుడై ఉండి వ్యాపారం చేస్తుంటే అతడు గుణకర్మ వైశ్యుడు. రక్షణ పరిపాలనా రంగంలో ఉంటే అతను గుణకర్మ క్షత్రియుడు. ఈ ప్రకారంగా గుణముల ప్రకారము వర్ణములు మారిన వారు ఈనాడు కూడా చాలామంది కనిపిస్తారు. అంతా చెప్పిన తర్వాత ఆఖరున పరమాత్మ ఒక మాట అన్నాడు. ఇది అంతా నేనే చేశాను. ఈ వర్ణ వ్యవస్థకు నేనే కారకుడిని అని. ఇది నా సృష్టి అని. కానీ నేను ఏమీ చేయలేదు. నన్ను ఏమీ చేయని వాడిగా, దీనితో ఏమీ సంబంధం లేనివాడిగా భావించు అని అన్నాడు. ఈ విరుద్ధ భావాల అంతరార్థాన్ని ఇప్పుడు వివరించబోతున్నాడు పరమాత్మ. ఓ అర్జున, నాకు ఏ కర్మలు కానీ వాటి ఫలములు కానీ అంటవు. నాకు కర్మ చేయాలనే కోరిక కూడా లేదు, అవసరం అంతకన్నా లేదు. నా లక్షణములను గురించి తెలుసుకున్నవాడు ఎటువంటి కర్మల చేత బంధింపబడడు. ఎందుకంటే సాధకుడు ఎల్లప్పుడూ నా యొక్క లక్షణములను అనుకరిస్తాడు, ఆచరిస్తాడు. ఆయన కర్మలు చేసినా నా మాదిరి ఎటువంటి ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేస్తాడు. నేనేమిటో, నా లక్షణాలేమిటో, నేను ఏ మాదిరి సంఘం లేకుండా కర్మలు చేస్తానో తెలుసుకుంటాడు. నేను కర్మలు చేసినా నాకు కర్మఫలములు ఎందుకు అంటడం లేదో ఆ రహస్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అతడు కూడా నా మాదిరే ఈ కర్మల చేత, కర్మ ఫలముల చేత బంధింపబడడు. తుదకు నన్నే పొందుతాడు. ఈ విధంగా అనుసరించిన ముముక్షువులు, మునులు ఎంతోమంది నిష్కామ కర్మలు ఆచరించి ముక్తి పొందారు. నీవు కూడా నీ పూర్వులు ఆచరించిన మాదిరి ఆచరించు. ఇంతకుముందు పరమాత్మ, నేను ఈ విశ్వాన్ని సృష్టించాను. వారి వారి గుణములను, చేసే కర్మలను బట్టి వారు 4 వర్ణములుగా విభజింపబడ్డారు. నేను అందరిలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాను. కానీ నేను ఏ కర్మ చేయను, చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కర్మలు చేయవలసిన అవసరము, ఆ కర్మల మీద ఆసక్తి లేదు. ఆ కర్మ ఫలములను నేను ఆశించను. ఒకవేళ నేను కర్మలు చేసినా ఆ కర్మఫలములు నన్ను అంటవు. ఇది నా తత్వము. నా తత్వమును తెలుసుకుని నన్ను అనుసరిస్తే, అంటే నేను చేసినట్లు కర్మలను ఆసక్తి లేకుండా నిష్కామంగా చేస్తే వారిని కర్మ బంధనములు అంటవు. వారు నిరంతరం నా మాదిరి ఆనంద స్వరూపులుగా ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు మరలా ఎలా చెప్తున్నారు? ఓ అర్జున, మరలా చెప్తున్నాను, ఇదేదో నీకు చెబుతున్న తత్వం కాదు. ఈ తత్వం ఈనాటిది కాదు, అతి పురాతనమైంది. ఎంతోమంది ఋషులు, ముముక్షువులు అంటే మోక్షం కోసం ప్రయత్నం చేసిన వారు నేను ఇంతకు ముందు చెప్పిన తత్వంను తెలుసుకొని ఆ తత్వం ప్రకారం కర్మలను ఆచరించారు, ముక్తులయ్యారు. పరమాత్మ ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే మోక్ష సాధనకు నిష్కామ కర్మ పునాది. నిష్కామ కర్మ ఆచరించడం వల్లే మోక్షం అనే భవన నిర్మాణం మొదలవుతుంది. మోక్షం కావాలనుకునేవారు ముందు నిష్కామ కర్మ ఆచరించాలి. ఇదే మార్గాన్ని కృష్ణుడు అర్జునుడికి కూడా ఉపదేశించాడు. నీవు కూడా ఎటువంటి కోరికలు, మమతానురాగములు లేకుండా, ఎటువంటి ఫలితమును ఆశించకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా నీ స్వధర్మము, నీ కర్తవ్యము అయిన యుద్ధము చేసి కీర్తి గడించు. నీ పూర్వీకులు కూడా ఇదే మాదిరి చేశారు. వారు నీ మాదిరి సన్యాసం తీసుకుంటాను అని అనలేదు.
వారు రాజ్యపాలన చేశారు, నిష్కామ కర్మలు చేశారు, ఎటువంటి సంఘం లేకుండా కర్మలు చేశారు, ముక్తిని పొందారు. నీవు కూడా వారి మార్గాన్ని అనుసరించు అని ఉపదేశించాడు. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? అర్జున, ఈ విషయంలో వేదములు శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు. తెలిసి తెలియని మోహంలో, భ్రాంతిలో ఉన్నారు. ఏది తెలుసుకుంటే నీకు ఈ కర్మ బంధనముల నుండి విముక్తి కలుగుతుందో దాని గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కర్మ రహస్యం చాలా నిగూఢమైనది. బాగా శాస్త్రజ్ఞానం కలిగిన వారికే పూర్తిగా తెలియదు, అందరికీ అసలే తెలియదు. దీనిని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనముల నుండి విముక్తుడు కాలేడు. ఈ సంసార బంధనముల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న ప్రతివాడు ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ కర్మ రహస్యమును నేను నీకు చెప్తాను, శ్రద్ధగా విను. మనం ఇంతకు ముందు జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాం. మనకు ఎటువంటి జ్ఞానం కావాలి అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. మనకు కర్మకు సంబంధించిన జ్ఞానం కూడా అవసరమే. కర్మ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, దాని స్వరూప స్వభావాలు ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేస్తే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయకూడని పని ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇప్పుడు చర్చించబోతున్నాడు పరమాత్మ. కాబట్టి మానవునికి ఆత్మజ్ఞానంతో పాటు కర్మల గురించి జ్ఞానం అవసరమే అని తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఎన్నో కర్మలు చేస్తారే కానీ దాని గురించి ఎవరూ తెలుసుకోలేదు, తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నించలేదు. బాగా చదువుకున్న పండితులు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కర్మ గురించిన జ్ఞానం నీవు తెలుసుకుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది, అజ్ఞానం నుండి, అన్ని రకముల దుఃఖముల నుండి బయటపడతావు అని కర్మల గురించిన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాడు కృష్ణుడు. పూర్వం చెట్టు క్రింద కూర్చున్న వ్యక్తి చెట్టు మీద నుండి ఒక యాపిల్ పండు కింద పడగానే అందరి మాదిరి దొరికింది కదా అని దానిని తీసుకుని తినలేదు. అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు. అలాగే ఒక కుర్రాడు టీ కెటిల్లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెటిల్ మీద పెట్టిన మూతను పైకి ఎగరగొడుతుంటే ఆ మూత అలా ఎందుకు ఎగురుతూ ఉంది అని నీటి ఆవిరికి ఉన్న శక్తిని గురించి ఆలోచించాడు. మరొక ఆయన నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలిగ్గా ఉండడం గమనించాడు. మరొక ఆయన పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పుకొని ఎలా తిరగగలుగుతున్నాయి అని ఆలోచించాడు. ఈ ఆలోచనలే నేడు మానవ సమాజ వికాసానికి, పురోభివృద్ధికి తోడ్పడ్డాయి. అలాగే కర్మల గురించిన జ్ఞానం తెలుసుకుంటే ఆ కర్మల వలన కలిగే బంధనముల నుండి విడివడి మోక్షము పొందడానికి, శాశ్వతానందం పొందడానికి మార్గం తెలుస్తుంది. అందుకే కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, కర్మ అంటే ఏమిటో, కర్మ చేయకుండా ఉండడం అంటే ఏమిటో నీకే కాదు, బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. కాబట్టి ఆ విషయాలన్నీ నీకు వివరిస్తాను. ఇవన్నీ నీకు పొద్దుపోక చెప్పడం లేదు. ఇవి తెలుసుకుంటే నీవు చేయవలసిన కర్మలు చేసి కర్మల గురించిన జ్ఞానం పొంది ఈ ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొంది తుదకు మోక్షాన్ని పొందుతావు అని అన్నాడు. కర్మలు 3 విధములు. మొదటిది కర్మ అంటే ప్రతివాడు చేయతగిన పని. దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసేవాడికి, ఎదుటివాడికి హితమును, మంచిని, మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ అంటే చేయకూడని కర్మ, అంటే నిషేధించబడిన కర్మ. చేయకూడని, నేరపూరితమైన, అవినీతికరమైన, అసాంఘికమైన కర్మ. మూడవది అకర్మ, చేయవలసిన పని చేయకపోవడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం. వేదాంతానికి వక్ర భాష్యం చెప్పేవారు ఈ పని చేస్తూ ఉంటారు. అన్నీ దేవుడే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని చేతులు ముడుచు కూర్చుంటారు. తమ సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు. పరమాత్మ ఈ 3 రకములైన కర్మలను చెప్పి ఈ 3 రకాలైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానము అని అన్నాడు. అందుకే పరమాత్మ ఇక్కడి నుండి కర్మల యొక్క తత్వములను గురించి, విశిష్టతను గురించి వివరిస్తున్నాడు. ఏదో పుట్టాం, పెరుగుతున్నాం, మంచో చెడ్డో కర్మలు చేస్తున్నాం, ఇష్టమైన దేవుళ్లను ఆరాధిస్తున్నాం, ఆరాధనకు తగిన ఫలాల్ని పొందుతున్నాం, సంసారంలో పడి ఈదుతున్నాం, తొదకి మరణిస్తామని అనుకోకుండా కర్మల యొక్క రహస్యాలను తెలుసుకొని ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధనాల నుండి విముక్తి పొందుతామో తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మ యొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది. కర్మణో గతిహి అంటే కర్మ యొక్క గతి అంటే పోకడా, స్వభావం, కర్మ ప్రవర్తించే తీరు.
కర్మ మనకు ఇచ్చే ఫలితము దీని గురించి తెలుసుకోపోవడం. గహన అంటే అత్యంత రహస్యమైనది, అంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు, అర్థం చేసుకోవడం కష్టము అని, అంత సులభంగా అర్థం కాదు అని, ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు అని, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థం. ఎలాగంటే మనందరం పుట్టినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాం. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాం, చేసి బాధపడుతున్నాం, పశ్చాత్తాపపడుతున్నాం. కానీ మరలా అదే చేస్తున్నాం. కానీ కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. తప్పు చేసి బాధపడడం తప్ప దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరంగా తెలియజేస్తున్నాడు. ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తుంటాడో అతడు వివేకం కలవాడు, యుక్తుడు అని అనబడతాడు. అతడు సకల కర్మలను ఆచరించిన వాడు అవుతాడు. కర్మ, అకర్మ అనే 2 రకాలైన కర్మలు ఇప్పుడు చెప్పారు. కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయవలసిన కర్మ, చేసినందువల్ల హితమును కూర్చే కర్మ. రెండవది అకర్మ, అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఇప్పుడు పరమాత్మ కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడాలి అని అంటున్నాడు. అటువంటి వాడు జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు. అటువంటి వాడు కృష్ణ కర్మకృత్, అంటే అన్ని కర్మలు చేసినట్టే అని అన్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, వివరంగా తెలుసుకుందాం. మనం ఇదివరకే అనుకున్నాం ప్రతి వాడికి అహంకారం ఉంటుంది అని. ఈ పని నేను చేస్తున్నాను, నేను తప్ప వేరే ఎవరూ ఈ పని చేయలేరు, నేను చేసే ఈ పనికి ఈ ఫలితం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దీన్ని కర్తృత్వ భావన, ఫలాపేక్ష అని అంటారు. ఈ 2 భావనలతో కర్మ చేస్తే ఆ కర్మలు బంధనాలను కలుగజేస్తాయి. ఈ కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా అనాసక్తంగా కర్మలు చేస్తే ఎటువంటి బంధనాలు అంటవు. అటువంటి కర్మలు చేసినా చేయనట్లే లెక్క. దీనినే కర్మలో అకర్మను చూడడం. కర్మ చేస్తున్నాడు కానీ ఏ కర్మ చేయనట్లే ఉంటున్నాడు. అన్నీ భగవంతునికి అర్పిస్తున్నాడు, భగవంతుని పరంగా చేస్తున్నాడు. ఈ భావన ప్రతివాడికి రావాలి. కాబట్టి గొప్పవారు, ముముక్షువులు లోకంలో కర్మలు చేస్తుంటారు, కానీ నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటారు. కాబట్టి వారు ఏ కర్మ చేయనట్లే అవుతుంది, కానీ వారు కర్మలు చేసినట్లు కాదు. ఆ కర్మల వలన వారికి ఎటువంటి బంధనములు కలగవు. దీనిని తెలుసుకోవడమే కర్మలో అకర్మను చూడడం. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో, కర్తృత్వ బుద్ధితో, ఆసక్తితో, సంగమంతో చేసే కర్మలే బంధనాలను కలుగజేస్తాయి. కానీ నిరాసక్తంగా, నిష్కామంగా చేసే కర్మ ఎటువంటి బంధనాలను కలుగచేయదు. ఈ ప్రకారంగా ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో అతడే జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు అని పిలువబడతాడు. నిష్కామ కర్మ చేయడం ద్వారా, నిరాసక్తంగా కర్మలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుందని, చిత్తశుద్ధి, ఆత్మతత్వము, నిశ్చయాత్మక బుద్ధి అలవడుతుందని, అదే ముక్తికి మార్గము అని తెలుసుకున్నాం. దానికి మూలమే ఈ కర్మలో అకర్మను చూడడం. ఇక రెండవది అకర్మలో కర్మను చూడడం. పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. మానవులు ఇది వరకు ఎన్నో జన్మలెత్తారు, ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు. ఇంతకు ముందు జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల తాలూకు వాసనలను తమతో పాటు తెచ్చుకుంటారు. అవి ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు. వాటికి తోడు ఈ జన్మలో కూడా ప్రాపంచిక విషయములలో లీనమై కొత్త కర్మలు చేస్తుంటారు. మరికొందరు సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా ఉంటారు. ఏ పని చేయకపోవడం అకర్మ అని మనం చెప్పుకున్నాం. వాస్తవానికి ఇది అకర్మ కాదు. ఎందుకంటే కేవలం ఇంద్రియములతో కర్మలు చేసినంత మాత్రాన కర్మలు ఏమీ చెయ్యనట్లు కాదు. వారి మనసులలో సంకల్పములు, కోరికలు, పూర్వజన్మ వాసనలు సుడులు తిరుగుతూ ఉంటాయి. శరీరం మాత్రమే ఒకచోట ఉంటుంది. మనసు ప్రపంచమంతా విహరిస్తూ ఉంటుంది, కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. ఇదే అకర్మలో కర్మ చేయడం. మానసిక కర్మలు కూడా బంధనములకు కారణమవుతాయి, వాసనలను కలగచేస్తాయి, మరుజన్మకు కారణమవుతాయి. కాబట్టి మనసును కూడా నిరోధించడం ముఖ్యం. కేవలం ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రాన ఏమీ కాదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మన బాబాలు, సన్యాసులు. వారు కేవలం కాషాయాలు ధరించి మఠంలో కానీ ఆశ్రమంలో కానీ కూర్చుంటారు. కానీ వారి మనసులు ప్రాపంచిక విషయములలో విహరిస్తూ ఉంటాయి. మానసికంగా విషయ సుఖములను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఈ బంధనములు, వాసనలు కలగజేసేది దేహముతో కానీ ఇంద్రియములతో చేసే కర్మల వలన కానీ కాదు.
ఆ కర్మలు చేయడానికి సంకల్పించే మనసు. కేవలం ఇంద్రియములను ఒకచోట బంధించి మనసును విషయవాంఛలలో విహరింపచేయడం కేవలం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. లోకాన్ని మోసం చేయడం కూడా అవుతుంది. ఇటువంటి వారు తాము పైకి ఏ కర్మలు చేయకుండా కనిపించినా అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వీరు మిథ్యాచారులు. పేదవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు పుణ్యక్షేత్రాలను దర్శించలేరు, ఎక్కడికి పోలేరు. వారికి కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. వాళ్ళు ఇంట్లో కూర్చుని ధ్యానంలో ఉండి ఏ కర్మ చేయకుండా కేవలం మనసుతో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు. అన్ని దేవుళ్లను మనసులోనే దర్శించవచ్చు. మనసులోనే ఎన్నో పుణ్యకార్యాలు చేసినట్లు ఊహ చేయవచ్చు. సమాజానికి పనికొచ్చే ఎన్నో మంచి పనులు చేసినట్లు అనుభూతి పొందవచ్చు. ఎప్పుడూ ఇతరుల క్షేమాన్ని, సమాజ హితాన్ని కోరుకోవచ్చు. అటువంటి వారు కూడా అకర్మలో కర్మలు చేసినట్లే. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇటువంటివి గ్రంథి శ్లోకములు అని అంటారు. అంటే పైపైన అర్థం కావు, చాలా చిక్కుముడిగా ఉంటాయి. లోతుగా పరిశీలిస్తే అనంతమైన అర్థం గోచరిస్తుంది. ఈ విషయం కూడా అటువంటిదే. అలా కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు వివేకి, బుద్ధిమంతుడు అని అర్థమవుతుంది. ఇది ఎంత అసంబద్ధంగా ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సాధారణంగా తాడును చూసి పాము అనుకునేవాడు అజ్ఞాని, తాడును తాడుగాను పామును పాముగాను చూసేవాడు జ్ఞాని. ఇది సాధారణ అర్థం. కానీ ఇక్కడ వ్యతిరేకంగా చెప్తున్నాడు పరమాత్మ. కానీ దీనిని లోతుగా పరిశీలిస్తే అసలు అర్థం గోచరిస్తుంది. ప్రతి జీవికి 2 లక్షణాలు ఉన్నాయి. అవే మృతం, అమృతం. ఈ 2 కలిస్తేనే అది జీవి అవుతుంది. దీనినే నేను, నాది అనే భావన అని అంటారు. ఇందులో మృత స్వరూపము అంటే దేహము, మనస్సు, బుద్ధి. ఈ 3 కలిసి అహంకారం అని పిలుస్తాం. ఈ 3 ప్రకృతిలో ఉన్న గుణములతో కలిసి ప్రవర్తిస్తుంటాయి. ఈ అహంకారము పుట్టగానే వస్తుంది, మరణించగానే పోతుంది. అంటే మృత స్వభావం కలిగింది. తర్వాతది అమృత స్వభావం కలది, అంటే చావులేనిది. దాని గురించి మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అంటే ఆత్మస్వరూపము. అస్త్రశస్త్రములతో కానీ, నీరు, గాలి, అగ్నితో కానీ ఈ ఆత్మస్వరూపం మరణించదు. అదే అమృత స్వరూపం. ఈ 2 కలిస్తేనే ఒక జీవి అవుతుంది. వీటినే క్లుప్తంగా ఆత్మ, అనాత్మ అనే వివేచన అని కూడా అంటారు. ఈ ఆత్మ అందరిలో ఉంటుంది. అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటే, వేరు కాదు. అన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. ఎలాగంటే కుండలో ఉన్న ఆకాశము, రూములో ఉన్న ఆకాశము, పెద్ద హాల్లో ఉన్న ఆకాశము, ఈ విశ్వంలో ఉన్న ఆకాశము అన్నీ ఒకటే. కాకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి పరిమితమైనట్లు మనకు కనిపిస్తుంది. అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మగా అంతటా నిండి అనంతంగా తుది మొదలు లేకుండా ఉంది కాబట్టి అచలంగా ఉంటుంది. ఒక డబ్బా నిండా బియ్యం పోస్తే ఆ డబ్బాను అటూ ఇటూ ఆడించినా ఆ బియ్యం కదలవు. ఎందుకంటే డబ్బా నిండుగా ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ పరమాత్మ తత్వం అంతటా నిండి ఉంది కాబట్టి కదలడానికి స్పేస్ లేదు కాబట్టి అచలము అని అన్నారు. అందువలన ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఏ కర్మ చేయలేడు, చేయడు. కర్మ చేయాలంటే కదలిక ఉండాలి. కదలిక లేనివాడు కర్మ చేయలేడు. ఇక 2వది మృతము. అంటే శరీరము, మనస్సు, బుద్ధి. ఈ 3ంటిని అహంకారం అని అన్నాం కదా. ఇది నిరంతరం చలిస్తూనే ఉంటుంది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోతున్నా శరీరంలో జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, వదలడం, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. పగలైతే ఈ శరీరం ఎన్నో పనులు చేస్తుంటుంది. మనస్సు ఆలోచనలు, సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. భావోద్వేగాలు కలగచేస్తుంది. బుద్ధి తన విచక్షణను ఉపయోగించి మనసుకు మంచి చెడు చెప్తూనే ఉంటుంది. కాబట్టి ఈ శరీరము, మనస్సు, బుద్ధి కర్మలు చేయడంలో ఉంటాయి. కాబట్టి ఆత్మ అకర్మ. శరీరము, మనస్సు, బుద్ధి కర్మ. కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి కర్మలను చేయకుండా ఉండలేవు. అంటే కర్మలను వదల్లేవు. ఆత్మస్వరూపము ఎటువంటి కర్మ చేయలేదు, చేయదు. కేవలం మనోబుద్ధి శరీరాలతో చేసే కర్మలను సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. దీని ప్రకారం దేహము, మనస్సు, బుద్ధితో కలిసి అనేక కర్మలను చేస్తున్నా ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా, కర్మల మీద ఆధారపడకుండా ఏ కర్మ చేయని ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో, దర్శిస్తున్నారో, అంటే
తాను చేసే కర్మలలో అకర్మను అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో వారిని బుద్ధిమంతుడు, వివేకి అని అంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే దేహము, మనసు, బుద్ధి పనిచేయనప్పుడు కూడా అన్ని కర్మలు వాటంతట అవి జరుగుతూ ఉంటాయి అని ఎవరు తెలుసుకుంటారో వారే వివేకవంతులు. అలాగే గాఢ సుషుప్తావస్థలో ప్రాపంచిక విషయాల వలన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందడం గురించిన జ్ఞానం ఎవరు పొందుతారో వారే వివేకవంతుడు. సాధారణంగా మనం ఏదో ఒక పని చేస్తే ఆనందం కానీ దుఃఖం కానీ వస్తుంది. కానీ గాఢ సుషుప్తిలో ఏ పని చేయకపోయినా ఆనందం కలుగుతుంది. దానినే ఆత్మానందము అని అంటారు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం ఆత్మ యొక్క స్వభావం. ఆ ఆత్మను దర్శించడమే అకర్మలో కర్మ చూడడం. అటువంటి వాడు కృచ్ఛ్న కర్మకృత్ అంటే ఏ పని చేయకపోయినా అన్ని పనులు చేసినట్లే. అంటే మనకు కర్మలు చేస్తేనే ఫలితము, తృప్తి, ఆనందం కలిగేది. కానీ జ్ఞానికి ఏ పని చేయకుండా మనసును ఆత్మలో చేర్చి రమిస్తుంటే అన్ని పనులు చేసిన దానికన్నా ఎక్కువ తృప్తి, ఆనందం కలుగుతాయి. ఈ జ్ఞానం అందరూ పొందవచ్చు అని పరమాత్మ బోధించాడు. కేవలం వేదములు, శాస్త్రములు చదువుకున్నంత మాత్రాన పండితులు కావచ్చేమో కానీ బుద్ధిమంతులు కారు. వారి బుద్ధి మానసికంగా పెడతోవ పడుతూనే ఉంటుంది. పైకి సాత్వికంగా కనిపించినా ఏమీ చేయకుండా ఉన్నా వారి మనసులో చాలా వికృతమైన ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు వివరిస్తున్నాడు పరమాత్మ. ఎవరైతే కోరికలతో కూడిన సంకల్పములు లేకుండా, ఆసక్తి లేకుండా, నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తాడో అటువంటి వారి యొక్క కర్మలు, ఆ కర్మల ఫలములు, కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతాయి. అటువంటి సాధకుడు పండితుడు అని పెద్దలు, విజ్ఞానవంతుల చేత చెప్పబడతాడు. ఇంతకుముందు మనం పండితుడు, వివేకి, బుద్ధిమంతుడు గురించి ప్రస్తావించుకున్నాం. ఆ పండితుడు ఎలా ఉంటాడు అని, అతని లక్షణములు ఏమిటి అనే విషయం ఇక్కడ వివరిస్తున్నాడు పరమాత్మ. పాండిత్యము అంటే కేవలం ప్రాపంచిక విద్యలు అధ్యయనం చేయడం కాదు. అవి ధన సంపాదన కొరకు, ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి పనికి వస్తాయి. కానీ అసలైన ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను ఇవ్వవు. నిజమైన పండితుడు ఎవరంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నవాడు, హృదయం నిర్మలంగా ఉన్నవాడు, కామ సంబంధమైన కోరికలు లేనివాడు, ప్రతిఫలాపేక్ష లేనివాడు. అటువంటి వాడిని పండితుడు అంటారు. అతను ఏ కర్మ చేయడానికి సంకల్పించినా, ఏ కర్మ చేసినా దాని వలన వచ్చే ఎటువంటి ఫలితమైనా ఆ పండితుడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతుంది. ఏ ఫలితము అతన్ని అంటదు. ఆరంభం అంటే పనులు చేయడం మొదలుపెట్టడం. సమారంభం అంటే సమ్యక్ ఆరంభ అంటే మంచి పనులు చేయడం అని అర్థం. ఏ పని అయినా ఆరంభిస్తేనే అది పని అవుతుంది. అంతకుముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది. ఆరంభించిన తర్వాత దానిని పని, కర్మ అంటారు. అందుకే సమారంభ అంటే చక్కగా ధర్మయుక్తంగా ఆరంభింపబడిన కర్మ అని అర్థం. వెంటనే మరొక మాట కూడా అన్నారు, కామ సంకల్ప వర్జితాహ అని. కామము అంటే కోర్కెలు, సంకల్పం అంటే ఆ కోరికలు తీరడానికి కర్మలు చేయాలని, ఈ పని నేనే చేస్తాను అనే అహంకారంతో మనసులో సంకల్పించడం, పూనుకోవడం. మొదట సంకల్పం లేనిదే ఎవరూ ఏ పని మొదలు పెట్టలేరు, ఏ పని చేయలేరు. కాబట్టి సంకల్పం ముఖ్యం. కాబట్టి ఎవరైతే తాము చేసే కర్మల యందు ఏదో ఒక కోరిక గురించిన సంకల్పం కానీ, కర్తృత్వం కానీ, అహంకారం కానీ, ఫలాపేక్ష కానీ కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానం తప్పక లభిస్తుంది. వారు చేసిన కర్మల యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించిన జ్ఞానం అనే అగ్నిలో పడి మాడిపోతాయి. వారు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటారు. అటువంటి వారిని జీవన్ముక్తులు అని అంటారు. అటువంటి వారిని మాత్రమే పండితులు అని పిలుస్తారు. మానవులకు ఈ ఒక్క జన్మ కాదు కదా, ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు. ఆ జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలు వారిని అంటిపెట్టుకుని దూది కుప్పలాగా పేరుకుపోయి ఉంటాయి. పైగా ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు. ఈ కర్మల తాలూకు వాసనలు అన్నీ దూది కుప్పలో ఒక అగ్నికణం వేస్తే దూది కుప్ప మొత్తం మాడి మసి అయిపోయినట్లు జన్మజన్మల వాసనలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నికణంతో మాడిపోతాయి. ఆ మానవులు పునీతులవుతారు, మోక్షానికి అర్హులవుతారు. ఈ జ్ఞానం రావడానికి ముఖ్య కారణం నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం. ఈ చిన్ని ప్రయత్నం చేస్తే మనం అనంతమైన లాభాన్ని పొందుతాము. ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు పరమాత్మ.
ఏదో ఒక మంచి పని చేసి ఊరుకోవడం కాదు. మనం చేసే పనులు అన్ని పనులు కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి, స్వార్థం లేనివి, నిష్కామంగా ఉండేవి అయి ఉండాలి. అందుకే సర్వే అనే పదం ఉపయోగించబడింది. మనలో కొంతమంది నేను ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాను, నా కర్మ ఇంతే, నా బ్రతుకింతే అనే నిరాశతో ఉంటుంటారు. భగవానుడు ఆ నిరాశను దూరం చేసుకోమంటున్నాడు. పాత సంగతి మర్చిపో, ఈ జన్మలో అయినా నిష్కామ కర్మలు ఆచరించు, 10 మందికి ఉపయోగపడే కర్మలు చెయ్యి, అప్పుడు నీ పాత కర్మల వాసనలు నశించిపోతాయి అని అభయం ఇస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అహంకారం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, నిష్కామంగా సమాజ శ్రేయస్సు కోరి చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం ఇదివరకు జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలను నాశనం చేస్తుంది అని పరమాత్మ వివరిస్తున్నాడు. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇంతకు ముందు అన్ని కర్మలను ఆచరించినవాడు, అంటే ఇంకా ఆయనకు కోరదగ్గ కోరికలు, ఆ కోరికలు తీరడానికి చేయదగ్గ కర్మలు ఏమీ లేని అతను పరిపూర్ణుడు, తృప్తి పొందినవాడు అని అర్థం కదా. కానీ ఇప్పుడు కామ సంకల్పములు, ఆరంభింపబడిన కర్మలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో పడిపోయి దగ్ధమైపోతాయి అని అంటున్నారు. పరిపూర్ణత్వం సాధించిన వాడికి కోరికలు, సంకల్పములు, కర్మలు ఏముంటాయి అని మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. సాధారణంగా మానవులు తమ స్వార్థం కొరకు కర్మలు చేస్తారు, వాటి ఫలితాలు అనుభవిస్తారు. కానీ జ్ఞాని, పరిపూర్ణుడు తన కోసం ఏమీ చేయడు, చేసుకోడు, సమాజం కోసం చేస్తాడు. సమాజం బాగుపడ్డానికి కర్మలు చేస్తాడు. సాటి మానవుల మీద దయతో, కరుణతో, ప్రేమతో వారంతా బాగుపడాలి అనే సత్సంకల్పంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయడానికి తగిన సంకల్పం చేస్తాడు. ఈనాడు మనం ఎన్నో సౌకర్యాలని అనుభవిస్తున్నాం, కానీ వాటిని ఆవిష్కరించిన వారు ఎటువంటి స్వార్థ బుద్ధితో చేయలేదు, లోకోపకారం కొరకు చేశారు. వ్యాసుడు భారత భాగవతాలు, పురాణాలు సమాజం బాగుపడాలని రాసిపెట్టాడు. ఆయుర్వేద శాస్త్రం మన ఆరోగ్యం కోసం చరకుడు రాసిపెట్టాడు. అచ్చు యంత్రం, రైలు, విమానం, ఆటోమోటివ్స్ అన్నీ ఎవరో మహానుభావులు ఆవిష్కరిస్తే వాటిని మనం ఈనాడు అనుభవిస్తున్నాం. ఈ పనులన్నీ ఆ మహానుభావులు తమ కోరికలు తీర్చుకోవడానికి, వారి స్వార్థానికి వినియోగించుకోవడానికి చేయలేదు. అటువంటి వారికి సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం లేదు. జ్ఞానులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందుతారు. అజ్ఞానులు తమ ఆనందం కోసమే పనిచేస్తారు. తమకు లాభం లేకపోతే ఏ పని చేయరు. కాబట్టి జ్ఞానులు నిష్కామంగా చేసే సంకల్పములు, కోరికలు, కర్మలు, వాటి వలన వచ్చే ఫలములు ఆ జ్ఞానిని బంధించలేవు. ఆ కర్మ ఫలములు, వాటి వలన కలిగే పుణ్యము, పాపము అన్నీ ఆయన ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధమైపోతాయి. ఆ జ్ఞానికి ఎటువంటి బంధనములు, వాసనలు కలిగించవు. అటువంటి వారిని పండితులు అని అంటారు. 2వ అధ్యాయం 11వ శ్లోకంలో గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని అన్నారు. అంటే మరణించిన వారి గురించి, మరణించబోయే వారి గురించి పండితులు శోకించరు అని అర్థం. ఆ పండితులు ఎవరంటే ఇప్పుడు వివరించారు. స్వార్థాన్ని వదిలిపెట్టి పరార్థం కోసం పాటుపడేవాడే పండితుడు. కాబట్టి అర్జున, నీవు నీ కోసం, నీ స్వార్థం కోసం ఆలోచించకుండా ధర్మం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు. సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు కొత్త విషయాలను ఆవిష్కరించిన వారిని సమాజం మొదట ఎన్నో బాధలు పెట్టింది. వారు చెప్పిన విషయాలను ఎవ్వరూ నమ్మలేదు. తర్వాత ఆ విషయాలే లోకం చేత కీర్తింపబడ్డాయి. ఉదాహరణకు సోక్రటీస్, న్యూటన్, గెలీలియో, యేసుక్రీస్తు మొదలైన మహానుభావులు మొదట ఎన్నో కష్టాలు అనుభవించారు. నేడు ప్రపంచం అంతా ముక్త కంఠంతో వారిని కీర్తిస్తున్నారు. ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో, ఎవరైతే దొరికిన దానితో తృప్తి పడుతూ ఎవరి మీద, దేని మీద ఆధారపడరో అటువంటి వారు కర్మలు చేసినప్పటికీ ఏ కర్మ చేయనట్లే అవుతుంది. ఇంతకుముందు ఎవరైతే స్వార్థాన్ని వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తారో ఆ కర్మ ఫలములు వారిని బంధించవు. అటువంటి వారిని పండితులు అని, బుద్ధిమంతులు అని గుర్తిస్తారు అని చెప్పారు. ఇప్పుడు దానిని ఇంకొంచెం వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. కర్మ ఫలముల యందు ఆసక్తి లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించేవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్లే అవుతుంది. అటువంటి వారు దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు. ఎవరిని, దేని కొరకు ఆశ్రయించని వాడు ఇతడే పండితుడు. ఇప్పుడు పండితుడికి చెప్పబడిన లక్షణాలు మరొకసారి చూస్తే,
కర్మ ఫలముల యందు ఆసక్తి లేనివాడు, ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు, ప్రాపంచిక విషయములను ఆశ్రయించనివాడు, ఈ లక్షణములు ఉన్న మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి ఆ కర్మఫలములు అంటవు. అతడు ఆ కర్మలను చేయనట్లే అవుతుంది. ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు. ఈ స్థితికి చేరుకున్న మానవునికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు. శరీర పోషణార్థం చేసినా దాని ఫలితము, దాని వాసనలు అతనికి అంటవు. ఇంకా వివరంగా చెప్పాలంటే వారు కూడా కర్మలు చేస్తారు, కానీ తాను చేసే కర్మల ఫలము మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. తాను చేసే ఏ కర్మ అయినా ఈశ్వరునికి అర్పిస్తారు. దొరికిన దానితో తృప్తిగా జీవిస్తారు. నిరంతరం ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉంటారు. వారి ఆనందం పరిమితం కాదు, అపరిమితం. అటువంటి ఆనందం ఎల్లప్పుడూ సకల కాలములలో ఉంటుంది. కానీ బాహ్య వస్తువుల నుండి పొందిన ఆనందం మాదిరి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. ఇటువంటి వారు దేనిని ఆశ్రయించుకొని ఉండరు, స్వతంత్రంగా ఉంటారు. బయట ప్రపంచంలో దొరికే ఏ వస్తువులను కోరుకోరు, ఏ వస్తువు మీద ఆధారపడరు. ఈ వస్తువు లేకపోతే నేను బ్రతకలేను అనే భావం కలగదు. ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినా చేయనట్లే ఉంటాడు. ఇంతకు ముందు చెప్పినట్లు కర్మయందు అకర్మను చూడడం అంటే ఇదే. ఇటువంటి వారు సన్యాసులే కానక్కర్లేదు. కేవలం కాషాయాలు కట్టుకుని దండం చేత పట్టుకున్నంత మాత్రాన మఠాధిపతులు, వేల కొద్ది భక్తులు ఉన్న స్వామీజీలు అయినంత మాత్రాన జ్ఞానులు కారు. కాకపోతే ఇంతకు ముందు చెప్పబడ్డ లక్షణాలు గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రాపంచిక విషయాలలో సంచరిస్తూ నిత్యం కర్మలు చేస్తూ ఉండే వాళ్ళ గురించి చెప్పారు. అటువంటి వాళ్ళు కర్మలు చేసినా ఆ కర్మఫలములు ఆశించకూడదు. దొరికిన దానితో తృప్తి పడాలి. ఒక్క పరమాత్మను తప్ప ఎవ్వరిని దేని కొరకు ఆశ్రయించకూడదు. ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్లే అవుతుంది. ఎందుకంటే ఆ కర్మ కానీ కర్మఫలములు కానీ అతన్ని బంధించవు అని పరమాత్మ బోధించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.